బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. అత్తరమ్ము వానిని బుక్కావాడు అంటారు. అతను అమ్ము తైలము పరిమళ వాసన కలిగిన విలువైన అచ్చ జటమాంసి. అత్తరును మరియా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాదములకు అత్తరు పూయగా ఆ సువాసన ఇల్లంతా వ్యాపించెను. అది 300 దేనారముల విలువ గలది. ప్రియులారా, ఇటువంటి విలువైన తైలములో చచ్చిన ఈగలు పడి చెడు వాసన కొట్టుచుండుట ఎంత విచారకరము! క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగాను ఆయన రక్తమును వెలచేత కొనుట వలన విలువైన వారిగాను చేసెను. అయితే నిర్జీవ క్రియలను చచ్చిన ఈగలు పడి చెడు వాసన కొట్టుచున్నాము. జ్ఞాని అయిన సొలొమోను దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆయన మందిరం కట్టుట కొరకే పుట్టాడు, అలాగే కట్టాడు. అయితే అన్య స్త్రీలను వివాహం చేసుకొనుట అను చచ్చిన ఈగలు విగ్రహములకు గుడులు కట్టుట అను చెడు వాసనతో నింపబడెను. తద్వారా రాజ్యము 2 ముక్కలాయను. నా దేవుని బిడ్డలారా, ఇస్సాకు యాకోబును మరియు యాసావు అను తన 2 కుమారులను ఆశీర్వదించి పరిమళ వాసనగా చేసెను. అయితే యాసావు తిండిబోతుతనము అను చచ్చిన ఈగ జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొని వానిగాను భ్రష్టునిగాను ఎబిచారి అను చెడు వాసన గల వారిగా చేసెను. నా ప్రియమైన వారులారా, బైబిల్ చెబుతుంది, తిండి మత్తు ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున దినము అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు రాకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. కయీను ఈ భూమి మీద పుట్టిన వారిలో మొదటివాడు. పరిమళ తైలం వంటి ఘనత గల కయీనులో అసూయ ద్వేషమను చచ్చిన ఈగలు తమ్ముడైన హేబేలును చంపిన నరహంతకునిగాను దేశ దిమ్మరిగాను చెడు వాసనతో నింపెను. గనుక మనలో అసూయ ద్వేషము కపటము వేషధారణ కలహము లోక స్నేహము తిండిపోతుతనము మత్తు జారత్వము చచ్చిన ఈగలు లేకుండా చూచుకొందుముగాక.